సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కేసుల సత్వర విచారణకు ఆదేశాలివ్వండి, ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికస్ క్యూరీ, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్ ఎనర్జీ కారిడార్, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా, తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో 4 అరెస్ట్, పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం, దద్దరిల్లిన ఛత్తీస్గఢ్, ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం, యువ వైద్యురాలి అవయవాల దానం 5గురికి పునర్జన్మ, భారత్ 2వ మ్యాచ్లోనూ ఘన విజయం, పరగడుపునే ఉసిరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. కేసుల సత్వర విచారణకు ఆదేశాలివ్వండి, ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికస్ క్యూరీ. ప్రజాప్రతినిధులపై కేసులు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంటుండడం దేశ ప్రజాస్వామ్యానికి మచ్చలాంటిదని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా పేర్కొన్నారు. వాటి విచారణను వేగంగా పూర్తి చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు. మాజీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీగా ఉన్న విజయ్ హన్సారియా తాజాగా కోర్టులో ప్రమాణపత్రం సమర్పించారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు సంబంధించి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఉత్తర్వులు, వాటి అమల్లో ఉన్న పురోగతి, వివిధ రాష్ట్రాల్లోని ప్రత్యేక కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు, సత్వర విచారణ కోసం మున్ముందు తీసుకోవలసిన చర్యల వివరాలను అందులో పొందుపరిచారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్ ఎనర్జీ కారిడార్. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1200 సర్క్యూట్ కిలోమీటర్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీమ జిల్లాల్లోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తును ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగపడుతుందని అంచనా. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ పరిమితి మించడంతో గ్రీన్ కారిడార్ తప్పనిసరిగా ప్రభుత్వం భావిస్తోంది. 17,000 కోట్ల రూపాయలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఏర్పాటుకయ్యే ఖర్చులో 40% సమకూర్చాలని కోరింది. కొత్తగా అనుమతించిన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. ప్రస్తుతం సీమ, కోస్తా ప్రాంతాలను అనుసంధానిస్తూ ట్రాన్స్కో నెట్వర్క్ అందుబాటులో లేదు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలను అనుసంధానిస్తూ 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు వీలుగా కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలను దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ ఆమోదించింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా. మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందించారు. దానిని గవర్నర్ ఆమోదించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో 4 అరెస్ట్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక అడుగుపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోనే పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్లను సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం తిరుపతిలో అరెస్ట్ చేశారు. రాత్రి 10:30 మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టారు. వారికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి, వైకాపా ప్రభుత్వంలో నంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. రికార్డుల ప్రకారం
295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచె వేసినట్లు నిర్ధారించింది. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్లాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్లు బయటపెట్టింది. పెద్దిరెడ్డి రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది. రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు జనవరి 29న ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. దానిపై అప్పట్లో పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ భూములన్నీ తాను కాయకష్టం చేసి చెమటోడ్చి సంపాదించుకున్నవి అన్నట్లుగా మాట్లాడారు. 295, 296 సర్వే నంబర్లలో 75.74 ఎకరాలున్నట్లుగా సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రకటించారని, 1968లో అటవీశాఖ గెజిట్లోనూ ఆ విషయం ఉందని ఏవేవో కాగితాలు చూపిస్తూ తన అక్రమాన్ని అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అటవీ, రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ అడవులు మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని మద్దేడు, పర్సిగూడ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందారు. మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. బస్తర్ ఐజీ పి సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా పరిధిలో పోలీస్ బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు వ్యూహం రచించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనిపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బస్తర్ ఫైటర్స్ బృందాల్లోని జవాన్లు సుమారు 1000 మంది 4 రోజుల నుంచి కూంబింగ్ చేపట్టారు. వీరికి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. వారు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ప్రతిఘటించడం ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య మధ్యాహ్నం వరకు భీకర కాల్పులు జరిగాయి. కాల్పులు తగ్గాక 31 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం. ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో చోటు చేసుకుంది. నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ బాధితురాలి కథనం ప్రకారం తిరువూరుకి చెందిన యువతి ఇంజనీరింగ్ 2వ ఏడాది చదువుతోంది. ఓ వసతి గృహంలో ఉంటూ కళాశాలకు వచ్చి వెళ్తోంది. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుసేన్ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. గత నెల 12న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని హుస్సేన్ ఆహ్వానించడంతో వచ్చింది. ఆ సమయంలో పరిటాలకు చెందిన పెయింటింగ్ పనిచేసే షేక్ గాలి సైదా, చింతల ప్రభుదాస్లు హుస్సేన్ ఇంటిలో ఉన్నారు. యువతి చదివే కళాశాలలోనే ప్రభుదాస్ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అక్కడ ఫంక్షన్ జరగడం లేదని యువతి నిలదీయగా నీతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచానంటూ హుస్సేన్ నమ్మబలికాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి అతను బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైదా గదిలోపలికి వచ్చి హుస్సేన్తో నువ్వు దిగిన ఫోటోలు నా వద్ద ఉన్నాయని, వాటిని బయట పెడతానంటూ బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి అరుపులు వినిపించకుండా టీవీ పెద్ద సౌండ్తో పెట్టారు. ఇంటి బయట హుస్సేన్, ప్రభుదాస్లు కాపలాగా ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారానికి పాల్పడిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బాధితురాలిపై ముగ్గురు బెదిరించారు. తమతోనూ శారీరకంగా గడపాలంటూ హుస్సేన్, ప్రభుదాస్లు ఒత్తిడి చేస్తున్నారు. ఆ ముగ్గురు వేధింపులు తాళలేక యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారు. యువ వైద్యురాలి అవయవాల దానం, 5గురికి పునర్జన్మ. డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడాలని బాల్యం నుంచి కలలు కన్న ఆమె అనుకున్నది సాధించారు.
ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్య వృత్తిలో చేరి సేవలందిస్తూ పలువురి ప్రాణాలు కాపాడడంలో తన వంతు పాత్ర పోషించారు. తాను మరణించాక అవయవదానంతో పలువురి ప్రాణాలు నిలపాలని తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద చెబుతుండే ఆ యువ వైద్యురాలు ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేదన్న పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె కోరిక నెరవేరుస్తూ పెద్ద మనసుతో ఆమె అవయవాల దానానికి ముందుకొచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి యువ వైద్యురాలు నంగి భూమికారెడ్డి అవయవదానంతో మరణం తర్వాత 5గురికి పునర్జన్మనిచ్చారు. ఏపీలోని సత్యసాయి జిల్లా తలపుల మండలం నంగివాండ్లపల్లికి చెందిన నంగి నందకుమార్ రెడ్డి, లోహిత దంపతుల ఏకైక కుమార్తె భూమికారెడ్డి. ఇటీవల వైద్య విద్య పూర్తి చేసిన ఆమె ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా చేరారు. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఆమెను నానక్రాంగూడ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. న్యూరో సర్జన్ డాక్టర్ శివానందరెడ్డి బృందం ఆమెకు కీలక శస్త్రచికిత్స చేశారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం ప్రాణాలు కోల్పోయారు. బిడ్డ కోరిక తీర్చాలనుకున్న ఆమె తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించడంతో ఆమె ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులకు అందజేశారు. భారత్ 2వ మ్యాచ్లోనూ ఘన విజయం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గొప్ప ఊపు. హిట్ మ్యాన్ మళ్లీ ఫామ్ను అందుకున్నాడు. ఆదివారం అతను మామూలుగా కొట్టలేదు. తన ఆటపై సందేహాలను పటాపంచలు చేస్తూ తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ కళ్ళు చెదిరే షాట్లతో అభిమానులను అలరిస్తూ రోహిత్ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలింగులను తుత్తునియలు చేస్తూ అలవోకగా సెంచరీలు బాదేశాడు. అతడితో పాటు గిల్, శ్రేయస్, అక్షర్, జడేజా రాణించడంతో 2వ వన్డేలో గెలిచిన టీమిండియా మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. జోరు కొనసాగిస్తూ టీమిండియా 2వ వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఇప్పటికే టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ను కూడా చేజిక్కించుకుంది. 3 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఆదివారం జో రూట్ 12 బంతుల్లో 69, డకెట్ 56 బంతుల్లో 65, లివింగ్స్టన్ 32 బంతుల్లో 41 రాణించడంతో మొదట ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రోహిత్ శర్మ విధ్వంసంతో లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్మన్ గిల్ 52 బంతుల్లో 60, శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 44, అక్షర్ పటేల్ 43 బంతుల్లో 41 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ 7వ ఓవర్లో ఫ్లడ్ లైట్ల వైఫల్యం వల్ల 35 నిమిషాల పాటు ఆట ఆగిపోవడం చర్చనీయాంశమైంది. చివరిదైన 3వ వన్డే బుధవారం అహ్మదాబాద్లో జరుగుతుంది. పరగడుపునే ఉసిరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఉసిరితో కలిగే ప్రయోజనాల గురించి మనకందరికీ తెలిసిందే. ఉసిరిని పరగడుపున తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు పెద్దపేగు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. వైటమిన్ సి సమృద్ధిగా దొరికే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధులతో పోరాడే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు కూడా దరిచేరవు. ఉసిరి జీర్ణరసాలను ప్రేరేపించి పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెరగడంతో పాటు పోషకాల శోషణ కూడా మెరుగవుతుంది. మలబద్ధకం కూడా వదులుతుంది. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సిలు చర్మానికి బిగుతునిచ్చే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో చర్మం మీద ముడతలు తగ్గి చర్మం నునుపుగా మారుతుంది. ఉసిరిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. ఉసిరితో అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. మెటబాలిజం పెరిగి శరీరంలోని విషాలు బయటకు వెళ్ళిపోయి శరీర బరువు కూడా అదుపులోకి వస్తుంది. ఉసిరిలోని నీరు ఆకలిని అదుపులో ఉంచి అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర మోతాదులు క్రమబద్ధమై మధుమేహులకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే మధుమేహ సంబంధ ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందాలన్నా పరగడుపున ఉసిరి తినాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఉసిరిని తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సావిత్రిబాయి పూలేకి భారతరత్న ఇవ్వండి. కేంద్ర మంత్రి అమిత్ షాకు రామచంద్ర యాదవ్ వినతి. మహిళల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారపోసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కేంద్రాన్ని కోరారు. జ్యోతి హ్యాట్రిక్. జాతీయ క్రీడల్లో మూడోసారి స్వర్ణం. జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎర్రాజి జ్యోతి హ్యాట్రిక్ సాధించింది. వరుసగా మూడోసారి మహిళల 110 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచింది. గుకేష్ పరాజయం. ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్లో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం కరువానాతో క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్లో అతడు పరాజయం పాలయ్యాడు. యూపీ వారియర్స్ సారథిగా దీప్తి. మహిళల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో యూపీ వారియర్స్కు ఆల్రౌండర్ దీప్తి శర్మ సారథ్యం వహించనుంది. ఆసీస్ శ్రీలంకలో సిరీస్ కైవసం. 14 ఏళ్ల విరామం తర్వాత ఆస్ట్రేలియా శ్రీలంకలో టెస్ట్ సిరీస్ గెలిచింది. 2 టెస్టుల సిరీస్ను ఆ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆసీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.